నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. గత వారం నుండి మన వీడియోస్లో వచ్చే కొన్ని కమెంట్స్ ఆధారంగా ఈ వీడియో ద్వారా వారందరికీ కూడా రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇందులో ఈ కమెంట్స్ ద్వారా నేను ఇవ్వబోయే రిప్లై ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి కనెక్ట్ అవుతుంది. ఈ విషయాలు అనేది ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్ కూడా తెలిసి ఉండాలి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి. మిగతా ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇవి ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా వాటిని షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరి ముఖ్యంగా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక జవాన్ కమెంట్ చేయడం జరిగింది. సార్, నేను లేట్ మ్యారేజ్, నేను రిటైర్ అయిన తర్వాత పిల్లలు పుట్టారు, వారికి నేను ఈసీహెచ్ఎస్ కార్డ్ అప్లై చేయాలంటే ఎలా అని చెప్పేసి. దీనికి ఆన్సర్గా ముందుగా మీరు వారి యొక్క పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్, దాంతోపాటు మన ఏదైతే పెన్షన్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఇవి అన్నీ కూడా తీసుకొని మన సైనిక్ బోర్డుకి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడి నుంచి పార్ట్ వాటర్ మన రికార్డ్ ఆఫీస్కి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి రికార్డ్ ఆఫీస్కి అక్కడ ఒక కవరింగ్ లెటర్ ద్వారా పంపించవలసి ఉంటుందండి. మన రికార్డ్ ఆఫీస్ నుంచి పార్ట్ వాటర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పార్ట్ వాటర్ కాపీ మరలా మనకు అందడం జరుగుతుంది. అందిన తర్వాత ఆ కాపీ బేస్ మీద మనం ఈ యొక్క ఈసీహెచ్ఎస్ కార్డ్ అనేది అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రిటైర్ అయిన తర్వాత పిల్లలు పుట్టారంటే వారికి డైరెక్ట్గా ఈసీహెచ్ఎస్ కార్డ్ తయారు చేయించలేము. ఎందువల్లంటే ఎప్పటి వరకు రికార్డ్ ఆఫీస్లో మన పిల్లల రికార్డ్ అనేది పార్ట్ వాటర్ అవ్వదు అప్పటి వరకు మనకి ఈసీహెచ్ఎస్ కార్డ్ అనేది మనం అప్లై చేసినప్పటికీ అక్కడ రికార్డ్స్లో పిల్లల డీటెయిల్స్ లేనప్పుడు ఆ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది, అబ్జర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ముందుగా చేయాల్సింది సైనిక్ బోర్డుకి వెళ్ళేసి పిల్లల యొక్క పార్ట్ వాటర్ అనేది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం పార్ట్ వాటర్ కాపీ రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే పిల్లవాడికి ఈసీహెచ్ఎస్ కార్డ్ అప్లై చేసుకోవాలి. ఓకేనండి. ఇక నెక్స్ట్ కమెంట్ చూస్తే, సార్, నేను ఆర్మీ నుంచి రిటైర్ వచ్చి కనీసం 20 సంవత్సరాలు అవుతుంది, నాకు భూమి ఇప్పటివరకు ఇవ్వలేదు అని చెప్పేసి. సార్, యాజ్ పర్ రూల్ మన సైనిక్ బోర్డులో పెట్టిన రూల్స్ ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు వచ్చి 20 ఇయర్స్ అవుతుంది కాబట్టి అప్పుడు నాకు ఐడియా ఉన్నంత వరకు మీరు 5 to 7 ఇయర్స్ వరకు మీకు టైం ఉండొచ్చు మీరు ల్యాండ్కి అప్లై చేసుకునే దానికి. మీరు అప్లై చేసుకొని ఉన్నారో లేదో విషయం నాకు తెలియదు. అందులో మీరు 20 ఇయర్స్ బ్యాక్ వచ్చారు కాబట్టి చాలా ఈజీగా ల్యాండ్ ఆ సమయంలో చాలా మందికి ఇచ్చారని కొంత టాక్ ఉంది. కానీ మీరు ఎందుకు పొందలేకపోయారు అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే రిటైర్ అయిన 3 ఇయర్స్ లోపే మనం అప్లై చేయాలి, లేదంటే ఇంకా అప్లై చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పటివరకు నేను పెట్టిన ఈ ల్యాండ్కి సంబంధించిన వీడియో చాలామంది చూశారు. ఎవరెవరైతే ఈ ల్యాండ్కి అప్లై చేశారో వారిలో కూడా 98% మందికి ఈ ల్యాండ్ అనేది దొరకలేదు. రకరకాలుగా వారు నష్టపోవటమే కానీ ఎవరికి కూడా ల్యాండ్ ఇవ్వలేదు. ఇక ఎవరికైతే పొందారో ల్యాండ్ అలాంటి వారు కూడా చాలా రకాలుగా నష్టపోయారు, ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారు. ఆ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ విధంగా మనం ఆర్మీ త్రూ ల్యాండ్ తీసుకుంటే నష్టపోతామనే విషయం, అలాగే ఆర్మీ ల్యాండ్ మనం పొందడానికి ఎన్ని రకాలుగా ఎన్ని కష్టాలకి మనం ఓర్చుకోవాలనే విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మరోసారి ఆ వీడియోని మీరు చూసి కన్విన్స్ అయ్యారంటే మీరు లాస్ కంటే కూడా లాభపడమే ఎక్కువ ఉంటున్నాం. మూడో కమెంట్ ఇంపార్టెంట్ కమెంట్ అండి. ఇది హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి మన ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ మనం ఎలా పొందవచ్చు 2 తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో. లాస్ట్ టైం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ జరిగిందో ఆ సమయంలో మన ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్స్, అలాగే సర్వింగ్ సోల్జర్స్, అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ వీరందరికీ కూడా హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పల్లెల్లో ఉండని, అర్బన్ ఏరియాస్లో ఉండని, పట్టణాల్లో ఉండనివ్వండి, ఎక్కడ ఉన్నా కానీ వారికి హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఒక ఇంటికి వారి పేరు మీద కానీ లేదా వారి వైఫ్ పేరు మీద కానీ ఉన్నట్లయితే తప్పకుండా హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఒక జీవో మరలా రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ కొంతమంది అడగడం జరుగుతుంది, మదర్ మీద కానీ, ఫాదర్ మీద కానీ, బ్రదర్ మీద కానీ, సిస్టర్ మీద కానీ ఉంటే ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు అని. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఛాన్స్ లేదండి. మన మీద కానీ లేదా మన ఫ్యామిలీ వైఫ్ మీద కానీ ఇద్దరి పేరు మీద ఉంటే మాత్రమే ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్మీ అంటే డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ సిఏపిఎఫ్లో ఎంతమంది వస్తారో, అస్సాం రైఫిల్స్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఇలా ఎన్నైతే రిజర్వ్ పోలీస్ ఉంటుందో వారందరికీ కూడా ఈ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రాలో. ఇక ఈ డాక్యుమెంట్స్ మనం డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలా లేదా సైనిక్ బోర్డు త్రూ ఇవ్వాలా, లేదంటే సైనిక్ బోర్డులో ఒక కాపీ ఇవ్వాలా, ఈ విషయాన్ని కూడా అడగడం జరుగుతుంది. యాక్చువల్గా ఆంధ్రాలో చాలా వరకు సైనిక్ బోర్డులో కంటే కూడా మున్సిపల్ ఆఫీస్లోనే ఇవ్వడం జరుగుతుందండి డైరెక్ట్గా. ఎందుకంటే ప్రత్యేకంగా సైనిక్ బోర్డు అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతని దగ్గర ఆల్రెడీ సర్వింగ్లో ఉన్న పర్సన్కి అయితే సర్వింగ్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. రిటైర్ అయిన పర్సన్ అయితే డిశ్చార్జ్ బుక్, పీపీఓ, ఐ కార్డ్, ఈ 3 డాక్యుమెంట్స్తో పాటు అఫిడవిట్, అలాగే కొన్ని ఈ హౌస్ ట్యాక్స్ సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు యాడ్ చేసి మరి ఈ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది మున్సిపల్ ఆఫీస్లో. సో అంతగా పట్టింపు ఉండకపోవచ్చు ఇక్కడ ఆంధ్రాలో, కానీ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉన్నదనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకొని అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇక డాక్యుమెంట్స్ ఎలా ఉంటుంది, వాటి ఫార్మెట్ ఎలా ఉంటుందనే విషయానికి వస్తే మన ఛానల్లో హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులోనే డాక్యుమెంట్స్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డాక్యుమెంట్ వివరాలు మీకు క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. ఆ యొక్క వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎలా తీసుకోవాలి, దాని డాక్యుమెంట్ ప్రొసీజర్ ఏంటనే విషయం. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఫైనల్ కమెంట్ అండి ఇది. ఇక్కడ చూస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనం రిటైర్ అయ్యి వచ్చే సమయంలో మనకి ఏదైతే గ్రాడ్యుయేషన్కి సమానంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందో ఈ గ్రాడ్యుయేషన్ ఇక్కడ జాబ్స్కి వర్తిస్తుందా అని అడగటం జరిగిందండి. మ్యాక్సిమం కేసెస్లో ఇది ఆ ఆర్మీ గ్రాడ్యుయేషన్ అనేది మన స్టేట్ గవర్నమెంట్స్లో ఎటువంటి జాబ్స్ కూడా వర్తించదు. ఎందువల్ల అంటే లాస్ట్ టైం ఆంధ్రాలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐకి సంబంధించిన జాబ్స్లో ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అవసరమైందండి. ఈ క్వాలిఫికేషన్ అడిగినప్పుడు మన వాళ్ళు ఈ ఆర్మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ గురించి క్వైరీ చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే మ్యాక్సిమం కేసెస్లో యాక్సెప్ట్ చేయదనే విషయాన్ని క్లారిటీగా మనం తెలుసుకోవాలి. అంటే క్లియర్ అండి, మన ఆర్మీ గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ వర్తించదు అనమాట, యూజ్ ఉండదు. మనం ఏదైతే ఈవెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మనం డిగ్రీ కంప్లీట్ చేశామో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో +2 చేసి ఉంటాము, అది వర్తిస్తుంది. కానీ ఈ విధంగా మనం గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వర్తిస్తుందా అంటే లేదనే చెప్పాలండి. ఇక ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అనే విషయానికి వస్తే బ్యాంక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ టైప్ ఆఫ్ నోటిఫికేషన్లో ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ యూజ్ ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో 10% రిజర్వేషన్ ఏ జాబ్స్లో అయినా, అలాగే ఏదైతే బ్యాంక్స్లో ఉందో 14.5% రిజర్వేషన్ ఉందండి, అక్కడ ఈ గ్రాడ్యుయేషన్ కూడా వర్తిస్తుంది. కనుక మ్యాక్సిమం కేసెస్ మీరందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లేదా బ్యాంక్స్లో జాబ్స్ కొరకు ట్రై చేస్తే మంచిది. వీడియో చాలా ముఖ్యమనిపించింది నాకు. ప్రతి ఒక్కరికి కమెంట్లో రిప్లై ఇవ్వలేకపోయాను. అందువల్లనే ఈరోజు ఈ వీడియో ద్వారా మీ వర్క్ ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి ప్రయత్నించాను. ఇదండి వీడియో. ఇంకా ఏవైనా డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికైనా లేదా మరో వీడియోలో చెప్పడానికైనా ప్రయత్నిస్తాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్.